యా చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, దీనిపైన మాట్లాడదాం. ఫార్ములా ఈ రేస్ కేసు ఒకటి లొట్టపీస్ కేసు అంటా ఉన్నాడు ఎవరు, కేటీఆర్. మరి ఫార్ములా ఈ రేస్ కేసు ఏసీబీ పెట్టింది, లొట్టపీస్ కేసు అయితే ఈడీ ఎందుకు మరి దాన్ని బేస్ చేసుకొని ఎందుకు ఎఫ్ఐఆర్ చేసింది అంటే దీనిలో ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, ఫెమా నిబంధనలు ఉల్లంఘించి ఈరోజు డబ్బులు పంపాడే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మనీ లాండరింగ్ జరిగింది అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఈడీ ఎంటర్ అయింది. ఆ విషయం పాపం కేటీఆర్కి అర్థమవుతలేదు. ఇంకా వీళ్ళు భ్రమంలోనే బతుకుతూ ఉన్నారు. అంటే ఏసీబీ వేస్టే, ఈడీ వేస్టే అనే భ్రమంలో వీళ్ళు బతుకుతూ ఉన్నారు. గుర్తుపెట్టుకో కేటీఆర్, నువ్వు చేసింది 100% ఆర్థిక నేరం. దీనిలో చాలా రకాల లీగల్ కాంప్లికేషన్స్ ఉన్నప్పటికీ కూడా వాటిని దాటుకొని ఖచ్చితంగా నీ పైన 409 కనుక ప్రూవ్ అయితే నువ్వు ఖచ్చితంగా రాసి పెట్టుకో, చాలా పెద్ద ఎత్తున చాలా రోజులు జైలు ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. 409 సెక్షన్ కనుక ఈయనకు ఆల్రెడీ ఈయన పెట్టడం జరిగింది. కోర్టులో దీని గురించి కూడా కొంత డిస్కషన్ జరుగుతూ ఉంది. కోర్టు కనుక 409 విషయంలో కనుక ఇన్వాల్వ్ కాకపోతే ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, ఈమె ఇమీడియట్గా అరెస్ట్ చేసి చాలా రోజులు జైల్లో ఉంచే అవకాశం అయితే ఉంటుంది. అంత ఈజీగా బెయిల్ రాకపోవచ్చు కూడా, ఖచ్చితంగా అరెస్ట్ చేయడానికి స్కోప్ అయితే ఉంది. ఈయన చేసింది ఆర్థిక నేరం 100కు 200% ఇది ప్రూవ్ అయినట్టే. ఎందుకంటే మనమే క్యాజువల్గా మనమే ఒక కొంతమేర డబ్బు ఒక 2 లక్షలు దాటితే మనం బ్యాంకులోకి పోయి 2 లక్షలు దాటితే మేము ఇంకో అకౌంట్లో ఒక 5 లక్షల రూపాయలు ఒక అకౌంట్కి వెళ్ళాలంటే పాన్ కార్డ్ అడుగుతారు, పాన్ కార్డ్ డీటెయిల్స్ అడుగుతారు. ప్రతి డీటెయిల్ అడిగిన తర్వాత ట్రాన్స్ఫర్ చేస్తారు, లేదంటే బ్లాక్ చేస్తారు. ఇలా చాలా రకాల అంశాలు ఉంటాయి. సో 45 కోట్ల రూపాయలను ఆర్బీఐ గైడ్లైన్స్ పర్మిషన్ లేకుండా, ఇక్కడ ఆర్థిక శాఖ అనుమతి లేకుండా, ఒక జీవో లేకుండా, ఒక క్యాబినెట్ అప్రూవల్ లేకుండా, హెచ్ఎండి అప్రూవల్ లేకుండా, జిహెచ్ఎంసీ అప్రూవల్ లేకుండా, ఏది లేకుండా, కనీసం మీ డిపార్ట్మెంట్ అనుమతి కూడా లేకుండా ఏ విధంగా డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేస్తారు? ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఏ విధంగా ఒప్పందాలు చేసుకుంటారు? ఎవడన్నా ట్రాన్స్ఫర్ చేయకముందు ఒప్పందాలు చేసుకొని చేస్తారు. మీరు డబ్బులు వేసిన తర్వాత 10 రోజులకో 20 రోజులకో ఒప్పందాలు చేసుకున్నా అంటే నిబంధనలు ఉల్లంఘించినట్టు కదా. అంటే నువ్వు అడ్డంగా అరవింద్ కుమార్ని ఇరికించే ప్రయత్నం చేస్తున్నావా, బిఎల్ రెడ్డి ఇరికించే ప్రయత్నం చేస్తున్నావా? నువ్వు క్లియర్గా ఆన్ పేపర్ మీద రాసినావు. గుర్తుపెట్టుకో కేటీఆర్, ఆన్ పేపర్ మీద నువ్వు ఈ డబ్బులను వీటికి కేటాయించండి, నేను బాధ్యుని చెప్పేసి రాసినావా లేదా? ఆ లేఖ బయటికి వస్తే నీ చిట్టా మొత్తం బయటపడుతుంది బిడ్డ, గుర్తుపెట్టుకో. అందుకే ఏసీబీ ఎందుకంత కాన్ఫిడెంట్గా బుక్ చేసింది అనుకున్నావు? నీకు తెలియదు అనుకున్నావా? అన్ని పనికిమాల ముచ్చట్లు తప్ప ఏమీ లేవు ఇక్కడ.